హలో వివేర్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చడి. మరి నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈ వీడియోలో చూద్దాం. చూడడానికి చాలా బాగుంది కదా, తింటే కూడా చాలా కమ్మగా ఉంది. వేడివేడి అన్నంలోకి మొత్తం దీంతోనే తినేస్తారు, అంత కమ్మగా ఉంది. ఫస్ట్ స్టవ్ మీద ఒక గ్రిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా పెద్ద వంకాయని తీసుకోవాలి. ఈ పెద్ద వంకాయలు పచ్చడికి చాలా బాగుంటాయి అన్నమాట. సో దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా చుట్టూ కాల్చుకోవాలి. సో ఈ వంకాయతోని మనకు బగారా బయంగనాన్ని కూడా చేసుకుంటాం, బగారా రైస్ వేసుకున్నప్పుడు. సో చాలా రుచిగా ఉంటుంది అదేవిధంగా. సో ఇప్పుడు మనం చూసారు కదా, ఈ విధంగా పొట్టు ఊడిపోతుంది. అదేవిధంగా చుట్టూ కాల్చుకోవాలన్నమాట. సో మంచిగా ఉడికితేనే మనకు రుచి మంచిగా వస్తుంది. సో మనకు మంచిగా ఉడికిందా లేదా అనేది ఈ విధంగా ఫోర్కు గుచ్చి చెక్ చేసుకోవాలన్నమాట. మనకు మంచిగా ఉడికితే ఇలా గుచ్చగానే లోపలికి వెళ్తుంది. సో ఇది మంచిగా ఉడికింది, పక్కకు తీసి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇది మంచిగా వేడైనాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సో ఇది కూడా కొంచెం చిటపట్లాడినాక మనం స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉంటేనే స్పైస్ మంచిగా ఉంటుంది అనమాట. వంకాయ పచ్చడిలో ఒక 10 గల పచ్చిమిర్చి తుంపి వేసుకున్న, చిటపటలాడకుండా ఉంటుందని. అదేవిధంగా కొంచెం కచ్చకచ్చగా ఉన్న టమాటాలలో ఒక 3-4 వేసుకున్నా. సో ఇప్పుడు ఇది మెత్తగా ఉడకడం కోసం కొద్దిగా సాల్ట్ చల్లుకుంటున్నాను. సో ఇది మొత్తంగా కలియబెట్టుకోవాలి ఒకసారి. ఉప్పు అంతా కలగలిసేలాగా ఒకసారి కలియబెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు మగ్గనివ్వాలి. 5-10 నిమిషాలలో మంచిగా మగ్గిపోతుంది మనకి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 5-10 నిమిషాలు మగ్గనివ్వాలి. సో ఒకసారి మధ్యలో మూత తీసుకొని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది కదా, ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. అట్లయితే మనకు మంచిగా మగ్గినట్టే. సో ఇదే విధంగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మగ్గినాక దీంట్లోకి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజంత చింతపండు యాడ్ చేసుకోవాలి. వంకాయ పచ్చడిలోకి చింతపండు కంపల్సరీ అనమాట. మనం క్వాంటిటీని చూసి వేసుకోవాలి, కానీ చింతపండు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. సో వేసుకున్నాక ఇప్పుడు మనం చూసారు కదా, ఈ వంకాయ అనేది చల్లార్చుకున్నాక పొట్టు తీసుకుంటే ఈ విధంగా వచ్చింది. నీట్గా ఉంది కదా, చాలా చక్కగా. సో వీటన్నింటిని ఇప్పుడు మనం పక్కకు తీసుకొని చల్లార్చుకుందాం. చల్లార్చుకొని ఈ విధంగా కచ్చపచ్చగా పచ్చడి చేసుకున్నాం. దీనికి పోపు పెట్టుకోవడమే. చూసారు కదా, స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పోపులో ఆయిల్ ఎక్కువనే పడుతుంది, 2-3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నేను. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి మంచిగా చిటపటలాడనివ్వాలి ఈ విధంగా. సో ఇప్పుడు ఇందులోకి చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని ఇందులో వేసుకుంటే మనకు రుచిగా ఉంటుందన్నమాట. ఇది ఉల్లిపాయ జస్ట్ కొద్దిగా మగ్గితే సరిపోతుంది, మరీ మగ్గనవసరం లేదు. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సేమ్ మనం కూరకు పోపు చేసుకున్నట్టు చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది మొత్తంగా ఒక 1-2 మినిట్స్ ఇలాగే కలుపుకున్నాక మనం కచ్చాపచ్చాగా చేసుకున్న పచ్చడి మొత్తం ఇందులోకి వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి. మొత్తం అన్నం దీంతో తినాలి అనిపిస్తుంది అనమాట, అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. సో దీన్ని రేర్గా చేసుకుంటారు చాలా వరకు. సో ఇలా మొత్తంగా కలుపుకోవాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లోనే ఈ విధంగా మనం కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది పచ్చడి. సో చూసారు కదా, దీన్ని ఇప్పుడు పక్కకు తీసుకొని మనం డిష్ అవుట్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంది కదా. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇలాంటి మంచి వీడియోలు చూడొచ్చు. సో నచ్చితే లైక్ మాత్రం తప్పకుండా చేయండి.